ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 2వ చరణం. ఐ ట్రస్ట్ ఇన్ యూ, డు నాట్ లెట్ మీ బి పుట్ టు షేమ్, నార్ లెట్ మై ఎనిమీస్ ట్రంప్ ఓవర్ మీ. సామ్స్ చాప్టర్ 25 వర్స్ 2. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యందు నమ్మకముంచిన వారెవ్వరూ ఎన్నడూనూ సిగ్గుపడరు. ఆయన లోక సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు. ఆయనను నమ్మి వచ్చిన వారు ఎప్పటికీ అవమానమొందరు. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అని. నీవు ఎవరి యందు నమ్మిక ఉంచావు? ఎవరిని నువ్వు విశ్వసిస్తున్నావు? ఒక్కసారి ఆలోచన చేయి. నమ్మదగని వారు ఈ లోకములో అనేక మంది ఉన్నారు, కానీ నమ్మదగిన దేవుడు ఒక్కడే ఉన్నాడు. యేసయ్యను నమ్ముకొని లాభము పొందిన వారే కానీ నష్టపోయిన వారు ఎవ్వరూ కూడా లేరండి. నీవు పూర్ణ మనసుతో ఆయనను విశ్వసించినట్లయితే దేవుడు నీ విశ్వాసమును బట్టి అద్భుతాలు నీ జీవితంలో జరిగిస్తాడు. సిగ్గుపడే పరిస్థితి మనకు ఎప్పుడు ఎదురవుతుందో తెలుసా? మనము అనుకున్నది, మనము ఛాలెంజ్ చేసింది, మనం చేస్తామో అది సాధిస్తామని చెప్పింది జరగనప్పుడు, మనము చేయలేనప్పుడే మనము సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. మన మీద మనము నమ్మకం ఉంచినప్పుడు, నా వల్ల ఏదైనా అవుతుంది అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు సిగ్గుపడాల్సి వస్తుంది. కానీ దేవుని పైన నమ్మకం ఉంచితే నీకు సిగ్గుపడే పరిస్థితి రానే రాదు. నీ శత్రువులు, నీ విరోధులు నిన్ను గూర్చి ఆనందించే పరిస్థితి రాదు. ఆలోచించండి, మనము ఒక ప్రయత్నములో ఫెయిల్ అయ్యాము అంటే, ఒక దానిని సాధించలేకపోయాము అంటే, మనము ఓడిపోయాము అంటే మనల్ని బట్టి ఆనందించేది ఎవరండి? మన శత్రువే కదా, మన విరోధులే కదా, మనం అంటే పడని వారే కదా. వారే ఆనందిస్తారు, సంతోషిస్తారు. ఈ రోజున బహుశా ఒకవేళ ఇటువంటి పరిస్థితినే నీవు ఎదుర్కొంటున్నావేమో. నీవు అనుకున్న పని కాక, నీవు చేయాలనుకుంది చెయ్యలేక, ఏది ప్రారంభించినా, ఏది సాధించాలి అనుకున్నా నీ వలన కాక సిగ్గుపడే స్థితిలో నీవు ఉన్నావేమో. నీ శత్రువులు నిన్ను చూసి నవ్వుకుంటున్నారేమో. దేవుని వైపు చూడు, ఆయన యందు నమ్మిక ఉంచు. తప్పక దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ఏలియా బయలుదేవత ప్రవక్తలతో ఒక ఛాలెంజ్ చేస్తాడు. మనము ఏర్పాటు చేసిన ఈ దహన బలిని మనము అగ్ని వేయకుండానే, మనము ఏ నిప్పును రాజేయకుండానే పైనుండి అగ్ని వచ్చి ఆ దహన బలిని మండించాలి అని ఒక సవాల్ విసురుతాడు. 450 మంది బయలు ప్రవక్తలు ఏలియాకు ధీటుగా వస్తారు. వారు ఉదయము నుండి సాయంత్రం వరకు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత మొర్రపెట్టినా, ఎన్ని నృత్యాలు చేసినా ఆ దహన బలి మండదు. ఈసారి ఏలియా వంతు. అందరూ ఆసక్తిగా ఉన్నారు. మేము ఇంతమంది ఇన్ని గంటలు ప్రార్థించితే, మొరపెడితే జరగలేదు, ఈయన ఒక్కడున్నాడు, ఈయన ప్రార్థిస్తే మాత్రం జరుగుతుందా? అది అసాధ్యమని, ఏలియా వలన కూడా కాకపోతే ఏలియాను వెక్కిరించాలని, అవమానపరచాలని, నిందించాలని సవాలకు పిలిచావు కదా, నీ వల్ల కూడా కాలేదు కదా అని హేళన చేయాలని అక్కడున్న వారంతా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఈ ఛాలెంజ్లో ఏలియా ఫెయిల్ అయిపోతాడు అనే కాన్ఫిడెంట్ వారికి బాగా ఉంది. కానీ ఏలియా నమ్మింది, తను నమ్మకం ఉంచింది ఎవరి మీద? మనుషుల మీదనా, లేదా వారి వలె అబద్ధపు దేవతల మీదనా? కాదు కదా. ఏలియా నమ్మకం ఉంచింది సర్వశక్తిమంతుడు, లోక సృష్టికర్త, నిజ దేవుడైన యేసయ్య పైన. అందుకే ఎప్పుడైతే అతను ప్రార్థించాడో అప్పటికప్పుడు ఆలస్యము లేకుండా దహన బలి వెంటనే మండింది. ఆకాశము నుండి నిప్పు వచ్చింది. ఏలియా సిగ్గుపరచబడలేదు. తన శత్రువులు ఉత్సహించడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు సిగ్గుపరచబడవు.
ఏ ప్రయత్నంలో నీవు ఉన్నావో ఆ ప్రయత్నము తప్పక ఫలిస్తుంది. ఏ విషయంలో నీవు విజయం సాధించాలనుకుంటున్నావో దానిలో నీకు తప్పక విజయం వస్తుంది. ఏ అనారోగ్యముతో నీవు బాధపడుతున్నావో ఆ అనారోగ్యము మాయమైపోతుంది. ఏ ఆర్థిక పరిస్థితులను చూచి నీ శత్రువులు నిన్ను చిన్న చూపు చూస్తున్నారో నీవు ఆర్థికంగా అభివృద్ధి చెందబోతున్నావు. నమ్ము, నిజ దేవుణ్ణి విశ్వసించు. మనుషులను నమ్మింది చాలు, దేవుణ్ణి హృదయపూర్వకముగా ఇప్పటికైనా నమ్ము. ఆయన అద్భుతం చేస్తాడు. నీ శత్రువులు నిన్ను బట్టి ఉత్సహింపనీయడు, నిన్ను సిగ్గుపరచనివ్వడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడవైన దేవా, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయాళుడవు, దీర్ఘశాంతుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడవు ప్రభువా, మీకు వందనములయ్యా. ఈ భూమికి పునాదులు వేసిన దేవుడవు, ఆయా శూన్యములో భూమిని వేలాడదీసిన తండ్రివయ్యా, మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. అయ్యా, ఈ రోజు నా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అయ్యా, నీ యందు నమ్మిక ఉంచిన వారు ఎన్నడూ కూడా సిగ్గు నొందరు అని. అయ్యా, అంత మాత్రమే కాదు, మా శత్రువుల ఎదుట అయ్యా మరి తండ్రి మమ్మల్ని హెచ్చిస్తావని, వారిని మమ్మల్ని బట్టి ఉత్సాహింపనివ్వకుండా వారిని అవమానపరుస్తారని తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారు, ఆదరించారు, ప్రోత్సహించారు, ఎంతగానో తండ్రి కృప చూపించారు. అందును బట్టి మీకు స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో ఆ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి విడుదలను అనుగ్రహించండి. ఇరుకునందు మొరపెట్టగా విశాలతను కలగజేసే దేవుడవు, ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాలన్నిటిలో నుండి కూడా విడుదలను అనుగ్రహించండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను అనుగ్రహించండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. వారికి వచ్చిన వ్యాధిని బట్టి, వారికి వచ్చినటువంటి అయా యొక్క రుగ్మతలను బట్టి చింతించకుండా ప్రతి విషయంలో తండ్రి మీకు మొరపెట్టేటువంటి కృపను దయచేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగం దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి అనుకూలంగా రిజల్ట్ రావడానికి సహాయం చేయండి. అదేవిధంగా నా ప్రభ బిజినెస్ చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. వారు చేస్తున్న బిజినెస్ అంతటినీ తండ్రి ఫలభరితముగా ఉండునట్లుగా సహాయం చేయండి, అభివృద్ధి పరచండి. అదేవిధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. చేతి పనులను మీరు స్థిరపరచండి అయా మరి తండ్రి. వారి యొక్క చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా మీ యొక్క తండ్రి కాపుదల ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించండి. యవన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి ప్రభా. అవును నా తండ్రి, ప్రతి బిడ్డకు మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి. ప్రతి బిడ్డ ఈ లోకంలో ఎలా జీవించాలో తగినటువంటి జ్ఞానమును వారికి మీరు ప్రసాదించండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. మరి గేమ్స్ ఎడిక్షన్తో, వ్యభిచార వ్యసనాలతో ఎందరైతే బిడ్డలు వారి జీవితాలను పతనం చేసుకున్నారో ప్రతి బిడ్డకు తండ్రి అయా మీ యొక్క భయము ఉండులాగున సహాయము దయచేయండి తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. వివాహాల విషయంలో తండ్రి మీ చిత్తం ఏదో బిడ్డలకు బయలుపరచండి. ఘనమైన కార్యాన్ని వారి పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా దేశాన్ని, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. మా భారతదేశములో సమాధానమును, ప్రేమను అయా మరి తండ్రి అయా స్నేహమును విస్తరింప చేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా ప్రేమను, శాంతిని, సమాధానాన్ని మా దేశములో ఉండులాగున సహాయము దయచేయండి. అయా తెలుగు రాష్ట్రాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ని మీరు దీవించండి. మీ పరిచర్యలో వస్తున్న ఆటంకాలన్నిటి నుండి విడుదల దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరూ అయా మీ యొక్క సత్య సువార్తను ప్రకటించేవారిగా ప్రతి ఒక్కరిని మీరు నిలవబెట్టుకోండి నా తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో మీరు సహాయము
దయచేయండి. వారి కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి అయా. మరి తండ్రి వారికి కావాల్సిన బలమును, శక్తిని, సామర్థ్యతను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మీ మెండైన కాపుదల వారికి ఉండులాగున్న సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంకా చెప్పుకోలేనటువంటి సమస్యలతో నలిగిపోతున్న ప్రతి బిడ్డ హృదయాన్ని ఎరిగిన దేవుడవు తండ్రి, ప్రతి బిడ్డకు కూడా మీరు విడుదలనిచ్చి కన్నీటిని తుడిచివేసి నాట్యముగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచి స్థిరపరచునుగాక.